మారుతికి ఒక్కడే కొడుకు. అమెరికాలో ఉన్నాడు. పెళ్ళయింది. అంతవరకే తెలుసు కరుణకి. అతను రిటైర్ అయిపోయాక అందరితో బంధం తగ్గిపోయింది. ఢిల్లీలో ఉన్నాడని కొందరు, కాశీలో ఉన్నాడని కొందరు అన్నారు. ఎప్పుడైనా ఫోన్ చేసినా అతనెందుకో ఇదివరకులా హుషారుగా మాట్లాడడం లేదు. రిటైర్ అయ్యాక చాలా మంది ఆధ్యాత్మిక చింతనలో పడి మనుషులతో బంధాల్ని పెద్దగా కొనసాగించకపోవడం మామూలే. కాబట్టి ఎవరూ మారుతి గురించి పట్టించుకోలేదు. మారుతి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లున్నాడు. ఎలాగూ వెళుతున్నాను కాబట్టి సాయం కావాలంటే చెయ్యొచ్చు అనుకుంది. మర్నాడు తను ఆఫీస్‌కి రావడం లేదని ఫోన్‌లో తెలియజేసింది. భోజనం చేసి అత్తగారికి అన్నీ సర్దిపెట్టి మారుతి ఇంటికి బయలుదేరింది. అతని అడ్రస్ ఆ ప్రకటనలోనే ఉంది కాబట్టి వెతికే పనిలేదు. అతని సొంతిల్లు కరుణకు తెలుసు. కానీ ఈ అడ్రస్ వేరే ఇంటిది. హైదరాబాదు శివార్లలో ఉన్న ఆ కాలనీకి చేరేసరికి 12 దాటింది. ఇల్లు తేలిగ్గానే దొరికింది. ఆ ఇల్లు చూసి కరుణ ఆశ్చర్యపోయింది. స్థలం కాస్త విశాలమైందే. కేవలం ఒక గది మాత్రం బయటికి కనిపిస్తోంది. చాలా సామాన్యంగా సున్నానికి కూడా నోచుకోని గది. గుమ్మానికి ఒక తెర, చిన్న గేటు. గేటు దాటాక గుమ్మం దాకా మనిషి నడిచేంత మేర నున్నగా అలుకుంది. దానికి అటు ఇటు నందివర్ధనం, గన్నేరు, మందార, గులాబీ మొక్కలున్నాయి. మారుతి గేటు చప్పుడు విని కరుణ గుమ్మం దగ్గరకు వెళ్లే లోపలే తలుపు తెరిచి నవ్వుతూ నిలబడ్డాడు. ఈ చిన్న ఇంటికి స్వాగతం అన్నాడు నవ్వుతూ. కరుణ కూడా నవ్వుతూనే లోపలకు అడుగు పెట్టింది. మారుతికి 60 దాటినా హుషారుగానే ఉన్నాడు. ఆ ప్రకటన చదివిన కరుణ మారుతి బాగా కుంగిపోయి ఉంటాడనుకుంది. కానీ అతను మాత్రం మామూలుగానే ఉన్నాడు. తెల్లటి లుంగీ, బనీను, నున్నగా గీసిన గెడ్డం, చక్కగా దువ్విన క్రాఫు అతను మానసికంగా చెదిరిపోలేదని చెబుతున్నాయి. ప్రకటన చదివొచ్చావా? మారుతి అడిగాడు. అవును. అది చదివితే ఎవరూ రారనుకున్నాను. మారుతి నవ్వుతూ అన్నాడు. కరుణ చిరునవ్వు నవ్వి అక్కడున్న ప్లాస్టిక్ కుర్చీల్లో ఒక దానిలో కూర్చుంది. అన్నం తిన్నావా? వడ్డించినా? అడిగాడు మారుతి ఆప్యాయంగా. తినేసొచ్చాను. మీరు తిన్నారా? ఇందాకే తిన్నాను. సరే, కాసేపు ఆగి ఉప్మా చేసి టీ పెడతాను అన్నాడు మారుతి రెండో కుర్చీలో కూర్చుంటూ. మారుతి భార్య కనిపించలేదు. మీ ఆవిడ? పోయి ఏడాదైంది అన్నాడు మారుతి. అయ్యయ్యో, నాకు తెలియనే లేదు. కరుణ నొచ్చుకుంది. పర్వాలేదు, బాధపడకు. నేనే ఎవరితోనూ కలవక దూరంగా ఉండిపోయాను. అందువల్లే మీకు నా విషయాలు తెలియలేదు అన్నాడు మారుతి. కాసేపు అవివి మాట్లాడాడు. ఆఫీస్లో అందర్నీ పేరు పేరున గుర్తు చేసుకుని క్షేమ సమాచారాలు వివరించాడు. కరుణ అసలు విషయంలోకొచ్చింది. అవును, అదేం ప్రకటన? ఎందుకలా ఇచ్చారు? అడిగింది. మారుతి నవ్వాడు. అది పెద్ద కథ అన్నాడు. నేను సెలవు పెట్టే వచ్చాను. చెప్పడానికి అభ్యంతరం లేదంటే ఎంత పెద్ద కథైనా వింటా అంది కరుణ. మారుతి చెప్పడం మొదలు పెట్టాడు. మారుతి కొడుకు భద్ర ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఎంబీఏ చదివాడు. ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాడు. ఢిల్లీలో ఉద్యోగం, చాలా పెద్ద జీతం. మారుతి మొదట్నుంచి వాడిని ఏ విషయంలోనూ ఒత్తిడి చేయలేదు. వాడికి ఇష్టమైన చదువు, ఇష్టమైన కాలేజీలో చదివించాడు. అందుకు ఎంత ఖర్చైనా పట్టించుకోలేదు. వాడు ఉద్యోగంలో చేరి లక్షలు సంపాదించినా ఎన్నడూ తండ్రికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. మారుతి కూడా ఆశించలేదు. ఒక్కడే కొడుకు, అందగాడు, మంచి ఉద్యోగం, ఇవన్నీ చూసి పెళ్లి సంబంధాలు పోటీలు పడొచ్చాయి. కొడుకుని ఏ విషయంలోనూ ఒత్తిడి చేయనట్లే పెళ్లి విషయంలోనూ మారుతి ఒత్తిడి చేయలేదు. వాడికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు, నాకు కులమతాల పట్టింపు లేదు అని చెప్పాడు పిల్లాడికి మారుతి. అలాంటిదేం లేదు. మీకు నచ్చిన అమ్మాయి ఉంటే సెటిల్ చేసేయండి అన్నాడు భద్ర. మాకు నచ్చడం కాదు, నీకు నచ్చాలి. సరే, మేం బాగున్నావనుకున్నవి నీకు చెప్తాం. నువ్వు వచ్చినప్పుడు చూసి సరేనంటే సెటిల్ చేస్తాం అన్నాడు మారుతి. భద్ర సరేనన్నాడు. 10 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడు. ఒక అమ్మాయి భద్రకి బాగా నచ్చింది. ఆమెని ఓకే చేశాడు. నీకు బాగా నచ్చిందా? బాగా ఆలోచించుకో అని మారుతి పదే పదే చెప్పాడు. బాగా నచ్చింది, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేయండి అన్నాడు భద్ర. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది. అందగత్తె, ఒక చెల్లెలుంది. తండ్రి హెడ్ మాస్టర్, రిటైర్ కాబోతున్నాడు. పెళ్లి బాగా జరిగింది. ఆ అమ్మాయి కాపురానికి ఢిల్లీ వెళ్ళింది. 2 నెలలు తిరిగేసరికి గర్భవతి అయింది. 5 నెలలు బాగానే గడిచాయి. ఆ తర్వాత భద్ర గొడవ చేయడం మొదలు పెట్టాడు. నాకా పిల్ల నచ్చలేదు, విడాకులు ఇచ్చేస్తాను అంటూ ఫోన్లో ఒకటే గొడవ చేస్తున్నాడు. తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ఎందుకిలా అంటున్నాడు? వాడు బాగా ఇష్టపడ్డాకే కదా పెళ్లి చేశారు. ఇప్పుడిలా అంటే ఆ అమ్మాయికి ఎంత కష్టం? ఎందుకు నచ్చలేదు? అప్పుడు నచ్చిందన్నాకే కదా పెళ్లి జరిగింది. మారుతి కోపంగా అడిగాడు. అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చలేదు, నాకా ముద్దు, పంపించేస్తాను అని గొడవ చేస్తున్నాడు భద్ర. గర్భవతైన భార్యని పంపించేస్తాను, విడాకులిస్తున్నాను అంటున్న వాణ్ణి ఏం చెయ్యాలి? ఈ గొడవ మధ్య కోడలి ప్రసవం దగ్గర పడింది. ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ వెళ్ళడానికి గొడవ అవుతుందని ఆ అమ్మాయి భయపడింది. అందుకని ఆమె తల్లే ఢిల్లీ వెళ్ళింది సాయంగా ఉండాలని.
ఏం జరిగిందో కాని బిడ్డకి నెల రోజులు వయసు రాగానే తల్లి పిల్ల తిరిగొచ్చేశారు. మగబిడ్డ పుట్టాడు. ఆమెని ఏమేం మాటలన్నాడో గాని పాపం ఉండలేక ఆ అమ్మాయి వచ్చేసింది. కొడుకుని తీసుకుని తల్లితో నేరుగా పుట్టింటికి వెళ్ళిపోయింది. మారుతి భార్య మనవణ్ణి చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళదామని ఫోన్ చేశారు. ఈ ఆదివారం 10 గంటలకు రండి అని ఫోన్ పెట్టేశాడు కోడలి తండ్రి. ఆదివారం 10 గంటలకు వెళ్లారు. కోడలు తండ్రి బంధువులు శ్రేయోభిలాషుల్ని వెంటబెట్టుకుని రెడీగా ఉన్నాడు. మీ అబ్బాయి విడాకులు అడుగుతున్నాడు తెలుసా? ఒక ఆయన అడిగాడు. కోడలు తండ్రి భద్రకి ఫోన్ చేయమని మారుతిని అడిగాడు. నీ మాటైనా వింటాడేమో అన్నాడు. భద్రకి ఫోన్ చేశారు. విడాకులు తప్పవన్నాడు భద్ర. పిల్ల తండ్రి ఇంకా కొంతమంది మారుతిని తలవాచేట్లు చివాట్లు పెట్టారు. బుద్ధుందా నీకు? కొడుకుని అడ్డగడిదిలో పెంచుతావా పంది వెదవా అంటూ నానా తిట్లు తిట్టారు. మారుతి తల ఉంచుకుని కూర్చున్నాడు. కోడలు వెక్కి వెక్కి ఏడుస్తూ నిల్చుంది. పాపం ఆ అమ్మాయిది ఏ తప్పు లేదు, బుద్ధిమంతురాలు, చక్కగా కాపురం చేసుకుని పోయే పిల్లే. మారుతి కొడుక్కే ఎందుకో మరి ఉన్నట్టుండి ఆమంటే వెగటు పుట్టింది. వాళ్ళ తిట్లు కొనసాగుతున్నాయి. తలా ఒక తిట్టు దుడుతున్నారు. మారుతి భార్య వెకచచ్చిపోయారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. మారుతి భార్య గట్టిగా ఏడ్చేసింది. కోడలి మేనమామ జాలి పడ్డాడు. పిల్లాడలా చేస్తే వీళ్ళని ఏం లాభం? ఇప్పుడు ఏం చెయ్యాలో అంతా సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకోవాలి అన్నాడు. అంతా కలిసి 50 లక్షల క్యాషు. ప్రస్తుతం మారుతుంటున్న ఇల్లు కోడలి పేరున రాయమని అడిగారు. 50 లక్షలు నా దగ్గర లేవు అన్నాడు మారుతి. ఎలా తెస్తావో తెలీదు, వారం గడువిస్తాం, లేకపోతే నీ మీద కేసు పెడతాం అన్నారు వాళ్ళు. వాళ్ళు నిజానికి మంచివాళ్లు కాబట్టి గృహహింస కింద కేసు పెట్టలేదు. అలా పెడితే మారుతి భార్యతో పాటు ఊచలో లెక్కబెట్టాల్సి వచ్చేది. ఇంటికి తిరిగొచ్చారు. భద్రతో మళ్లీ మాట్లాడాడు మారుతి. డాడీ, నువ్వేం చేస్తావో తెలీదు, నేను మాత్రం ఆ అమ్మాయితో జీవించలేను, నా వల్ల కాదు. ఆమెని చంపడమో నేను చావడమో జరుగుతుంది అన్నాడు భద్ర. అంత మాట అన్నాక మారుతి ఏం చేస్తాడు? డాడీ, వాళ్ళు విడిపోవడానికి ఒప్పుకున్నారుగా, అడిగిందిచ్చి విడాకులకి సిద్ధం చేయండి ప్లీజ్ అన్నాడు భద్ర. నా దగ్గర 50 లక్షలు లేవు అన్నాడు మారుతి. నా దగ్గర లేవు మరెట్లా? భద్ర దాదాపు ఏడుస్తున్నట్లే అడిగాడు. మారుతికి అసహ్యం వేసింది. నీ జీతం అంతా ఏం చేస్తున్నావు, అసలేమీ లేదా అన్నాడు కోపంగా. నిజంగా నా దగ్గరేం లేదు డాడీ, భద్ర మళ్ళీ ఏడుపు గొంతుతో చెప్పాడు. అలాంటే కుదరదు, మారుతి కోపంగా అన్నాడు. ప్లీజ్ డాడీ, నువ్వు ఎలా సర్దుతావో తెలీదు, వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి నన్ను ఆ బంధం నుండి విముక్తుని చేయి ప్లీజ్ డాడీ, నాకు ఈ సాయం చేయవా? లేకుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తోంది డాడీ, భద్ర బేలగా చెబుతున్నాడు. మారుతికి ఏం చెయ్యాలో తోచడం లేదు. భద్ర ఇంకా ఆ అమ్మాయితో కోపరం చేయడని స్పష్టంగా తెలిసిపోతోంది. ఆ విషయం పాపం ఆ అమ్మాయికి అర్థమైపోయింది. ఇంకెందుకు వృధా ప్రయాస? సరే, ఇల్లు వదులుకుని ఎక్కడో ఒక చోట తలదాచుకోవచ్చు. కానీ 50 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? తను రిటైర్ అయితే వచ్చిన డబ్బులో 15 లక్షలుంది. అదిచ్చి సరిపెట్టుకోమంటే వాళ్ళు ఊరుకుంటారా? ఆ డబ్బు కాస్త వాళ్ళకిచ్చేస్తే మీకెలా? తిరిగే వయసుతో పాటు రోగాలు పెరుగుతాయి. ఏ కిడ్నీ ట్రబుల్ వస్తే లక్షలు కావాలి అన్నారు ఆత్మీయులు. ఆ డబ్బుతో వాళ్ళు సరిపెట్టుకోగలిగితే నేను ఇంకేం కోరుకోను. మనకు ఏదన్నా రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరదాం, లేకపోతే ఏ పసర వైద్యమో చేయించుకుందాం. ఆయుష్ ఉంటే బతికి బట్టకడదాం, లేకుంటే పోతాం అంది భార్య నిర్లిప్తంగా. వాళ్ళొక పట్టాను ఒప్పుకోలేదు. నీకు ఇంకో 2 ఫ్లాట్లున్నాయిగా, అవి అమ్మితే కోట్లు వస్తాయి. ఒకటి అమ్మి 50 లక్షలు ఇచ్చినా నీకు మరో 50 లక్షల పైనే మిగులుతుంది అని నిలదీశారు. ఆ 2 ఫ్లాట్లు కోర్టుల్లో ఉన్నాయి అని ఆ పత్రాలు చూపిస్తేనే గాని వాళ్ళు నమ్మలేదు. చివరికి ఇల్లు 15 లక్షలిచ్చి విడాకులకు ఒప్పించారు. కోడల్ని మనవణ్ణి చూసి మారుతి దంపతుల గుండె చెరువైంది. మనవడికి ఇంకా 3వ నెల కూడా రాలేదు. ఇంత చిన్న బిడ్డని తండ్రికి శాశ్వతంగా దూరం చేస్తున్న కార్యక్రమంలో తను ముఖ్య పాత్ర వహిస్తున్నందుకు మారుతి కుమిలిపోయాడు. అతని క్షోభ అక్కడెవరూ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ గుండె కోత ముందు మారుతి క్షోభ ఎంత? కొడుకొచ్చి విడాకులు తీసుకున్నాడు. అసలు సంగతి అప్పుడు చెప్పాడు. ముంబైలో చదువుకుంటున్నప్పుడు ఒక అమ్మాయితో స్నేహం మొదలైంది. వాళ్ళది చాలా ఆధునికంగా ఉండే కుటుంబం. ఆమె భద్రకి చాలా నచ్చింది. అతనితో డేటింగ్ కూడా చేసింది. కానీ చివరకు భద్ర ఆమెకు నచ్చలేదు. అతను పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ఆమె మొహం మారిపోయింది. సారీ, నిన్ను చేసుకోలేను అని వెళ్లిపోయింది. ఆ బంధం తీరిపోయిందని భద్ర ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాని పెళ్లి జరిగిన కొన్నాళ్ళకి పాత ప్రియురాలికి భద్రని పోగొట్టుకుని పొరపాటు చేశాననిపించింది. భార్యకు విడాకులిస్తే తను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని భద్రకు చెప్పింది. పాత ప్రమాణం మళ్లీ ఇద్దరూ తిరగదోడుకున్నారు. ఆమెను చూసిన కంటితో భార్యని చూస్తే భద్రకి చీదరగా ఉంది. ఎప్పుడెప్పుడు భార్యని వదిలించుకుని ప్రియురాల్ని పెళ్లాడదామనిపిస్తోంది. ఇప్పుడు విడాకులైపోయాయి, ప్రియురాల్ని పెళ్లాడమే తరువాయి. మారుతికి గుండె మండిపోయింది. నీ భావాలు అదుపులో పెట్టుకుని భార్యను ప్రేమించాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరని ద్రోహం చేశావు.
ఇప్పుడైనా తొందరపడకు, బాగా ఆలోచించుకుంచేయి అన్నాడు తీవ్రంగా. భద్ర నవ్వేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 6 నెలలు గడిచిపోయాయి. ఈ లోపల కోర్టులో ఉన్న ఫ్లాట్ల మీద మారుతికి అనుకూలంగా తీర్పొచ్చింది. భద్రకి ఆ అమ్మాయికి పెళ్లి తర్వాత గొడవలు మొదలయ్యాయి. ఆ అమ్మాయికి తనకి పొసగదని భద్రకి తెలిసిపోయింది. ఆ అమ్మాయి భద్రని ఏమాత్రం లక్ష్య పెట్టదు. తాగుతుంది, నైట్ క్లబ్బులకు వెళుతుంది. ఇవన్నీ తెలిసే చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి కూడా భద్ర మీద మోజు పూర్తిగా తగ్గిపోయింది. విడాకులకి సిద్ధం, కానీ 1,50,00,000 ఇస్తేనే తను విడాకులు ఒప్పుకుంటానని, లేకపోతే కేసు పెట్టి జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తోంది. నేను ఆమెతో పడలేను డాడీ, నాకు విడాకులు కావాలి, అందుకోసం 1,50,00,000 కావాలి అని మొరపెట్టుకున్నాడు భద్ర. చివరికి ఉన్న ఆ ఫ్లాట్లు 2 అమ్మితే 2 కోట్లు వచ్చాయి. ఆమెకి 1,50,00,000 ఇచ్చి విడాకులు తీసుకున్నాడు భద్ర. మారుతి తన మొదటి కోడలికి, మనవడికి అందులోంచి 35 లక్షలు ఇచ్చేశాడు. వాళ్ళు 50 లక్షలు అడిగితే ఫ్లాట్లు కోర్టులో ఉన్నాయని చెప్పాడు కాబట్టి ఆ డబ్బు వాళ్ళు అడగకపోయినా తన బాధ్యత అనుకుని ఇచ్చేసి వచ్చాడు. అక్కడితో ఆగమని భద్రని హెచ్చరించాడు. ఈ పరిణామాలు చూసి మారుతి భార్య దిగులుతో మరణించింది. కొన్నాళ్లు బాగానే ఉన్న భద్రకి మళ్లీ ఒంటరితనం నచ్చలేదు. ఎలా ప్రేమించాడో, హైదరాబాద్లోనే మరో అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని అన్నాడట. కానీ ఈసారి పెళ్లి కాకుండానే ఆమె మీద వాడికి మోజు తగ్గిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళు గొడవ చేసి మారుతి దగ్గర మిగిలిన డబ్బు, భార్య నగలు పట్టుకెళ్లిపోయారు. మారుతి దగ్గర ఇప్పుడేమీ మిగలలేదు. భద్ర మీద మారుతికి పుత్ర ప్రేమ మొత్తం నశించిపోయింది. వాడికి ఇలాంటి తత్వం ఎందుకు అబ్బింది? తను బాగానే పెంచాడు, విద్యతో పాటు బుద్ధి కూడా నేర్పాడు. అయినా వాడెందుకిలా తయారయ్యాడు? మారుతి ఆలోచించాడు. ఎవరి దగ్గర తలవంచని తను, ఎప్పుడూ తలెత్తుకుని తిరిగే తను భద్ర మూలంగా ఒకరి ముందు తలదించుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. భద్ర ఇక ముందు మారతాడని మారుతికి ఏమాత్రం నమ్మకం లేదు. ఇంకెవరినో ప్రేమిస్తాడు, లేకుంటే పెళ్లాడతాడు. ఆ బంధం వదిలించుకోవాలని తాపత్రయపడతాడు. అప్పుడు బలిపశువయ్యేది తనే. తన దగ్గర ఇద్దామన్నా ఇంకేం లేదు. అందుకే పత్రికలో ప్రకటన చేశాడు. భద్ర అనబడే ఇతను మారుతి అనబడే నాకు పుత్రుడు. అతను వివాహ ప్రయత్నాలు చేసుకుంటున్నాడని తెలుస్తోంది. అందుమూలంగా నేను విన్నవించుకుంటుంది ఏమనగా, ఇతనికి నాకు ఇప్పుడు ఏ విధమైన సంబంధము లేదు. ఎవరైనా ఇతడిని ప్రేమించినా, పెళ్లాడినా, విడాకులు పుచ్చుకున్నా నన్ను ఏ విధంగానూ అందులోకి లాగరాదు. నేను భద్రతో పూర్తిగా సంబంధాన్ని తెంచుకున్నాను. అతను ఏం చేసినా అందులో నా ప్రమేయం లేదు. భద్ర కూడా ఆ ప్రకటన గురించి తెలిసి చాలా బాధపడుతూ ఫోన్ చేశాడు. కానీ మారుతి కరగలేదు. ఈ ఇల్లు అంది కరుణ. అద్దెకి తీసుకున్నాను. నాకొచ్చే పెన్షన్తో సిటీలో అద్దెలు పెట్టలేను అన్నాడు మారుతి. కరుణ నిట్టూర్చింది. అందరి సమస్యలను పరిష్కరించగలిగిన మారుతి తన సొంత సమస్యని పరిష్కరించుకోలేకపోవడం ఏమిటి? భద్ర ఎందుకిలా చేశాడు? ఎంతో గొప్ప చదువులు చదివి, గొప్ప సంస్థల్లో పనిచేస్తూ పెద్ద పెద్ద సమస్యల్ని చిటికలో సాల్వ్ చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తిగత జీవితాల్లో చిన్న విషయాలకే కల్లోల పడిపోతారు ఎందుకు? తనకు పెళ్లియాక ప్రేమించిన అమ్మాయిని మరిచిపోవాలన్న జ్ఞానం భద్రకి ఎందుకు కలగలేదు? మారుతి మొహం చూస్తే చాలా బాధ కలిగింది. అతనిది విచిత్రమైన పరిస్థితి. అతని బాధని ఎవరూ అర్థం చేసుకోలేరు. కొడుకు చేసిన తప్పులో అతనికి భాగం ఉందనుకుంటారు. మారుతి ఆ ప్రకటన ముందే ఇచ్చుండాల్సింది అనుకుంది కరుణ. అంతా బాగానే జరిగిపోతోంది. దీప భర్త బెంగళూరులో ఉన్నారు. కొడుకు ముంబైలో ఉన్నాడు. దీప మామగారు రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు తన సొంత ఊరు మీద ధ్యాస మళ్ళింది. వాళ్ళ ఊరు చిన్న పల్లెటూరు. అక్కడ టీవీ, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలు మాత్రం ఉన్నాయి. అక్కడ ఆయనకు 5 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు ఉన్నాయి. అక్కడ పెద్ద స్థలం కొని హాస్పిటల్ తెరవాలని ఆయన కోరిక. అనుకున్నదే తడుగు రంగంలోకి దిగాడు. రిటైర్ అయినప్పుడు వచ్చిన సొమ్ము, కాస్త కూడబెట్టుకున్న సొమ్ము కలిపి హాస్పిటల్ ప్రారంభించాడు. చిన్న ల్యాబ్ కూడా ఏర్పాటు చేశాడు. ఉద్దేశం మంచిదే కాబట్టి అంతా శభాష్ అన్నారు. దీప అత్తగారికి ఆ చుట్టుపక్కల బోళ్లంత మంది బంధువులున్నారు. వాళ్ళంతా వస్తూ పోతూ తనకి కాలక్షేపం అవుతుందని ఆవిడ కూడా సరేనంది. హాస్పిటల్ ఒక మోస్తరుగా నడుస్తోంది. పెద్ద జబ్బులు వాళ్ళంతా ఎటు పట్నం వైపే వెళతారు. సాధారణ జబ్బులు వాళ్ళకి ఇవ్వగల వసతులే ఉన్నాయి కాబట్టి పెద్ద జబ్బులు వాళ్ళు రాలేదని బాధ లేదు. అందువల్ల రోగులతో, ఆయనకి, బంధువులతో ఆవిడికి కాలక్షేపం అయిపోతుంది. దీప దంపతులు బెంగళూరులో ఉండడం ఆమె అత్తగారికి నచ్చలేదు. అసలు వాళ్ళు ఉద్యోగం చేయడం ఆవిడకి ఇష్టం లేదు. అంతా ఒక దగ్గరే ఉండాలని, తను వాళ్ల మీద ఎప్పటికీ పెత్తనం చెలాయించాలని ఆవిడ భావించింది. ఆ పల్లెలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలేం దొరుకుతాయిలే అని దీప ధీమాగా ఉంది. కానీ అత్తగారి శక్తి దీపకు తెలిసేసరికి దీప భర్త సంజయ్ ఉద్యోగానికి రాజీనామా చేసి దీపను కూడా చేయమని అడిగాడు. అత్తగారి పల్లెకు కాస్త దూరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అందులో లెక్చరర్ ఉద్యోగంలో చేరమని దీప అత్తగారు అడిగింది. సంజయ్ వెంటనే ఒప్పుకున్నాడు. అతనికి పల్లెటూరు వెళ్లి ఉండడానికి అభ్యంతరం లేదు. కానీ దీపకి పల్లెల్లో ఉండడం ఇష్టం లేదు.
అత్తగారి అథారిటీ ఎక్కువ అవుతుంది. బెంగళూరులో అయితే ఆమె తమ ఇంటికి వచ్చినట్లు ఉంటుంది కానీ ఆ పల్లెల్లో ఆమె ఇంట్లో తాముండాలి. అసలే ఆవిడది తన గొప్పని ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనే తత్వం. దానికి తోడు ఆవిడ అక్కా చెల్లెళ్ళందరూ ఆ చుట్టుపక్కలే ఉండడం వల్ల ఆవిడకి పవర్ పెరుగుతుంది. దీప ఎంత తప్పించుకుందామని చూసినా ఆ పల్లెటూరికి వెళ్ళక తప్పింది కాదు. దీపలాంటి మనిషికి తాము నలుగురికి వంట చేయడం కూడా ఒక పెద్ద పనే. అలాంటిది ఎప్పుడూ 10 మంది వచ్చిపోయే ఇంట్లో ఆఖరికి వంట మనిషి వంట చేస్తే పర్యవేక్షించడం కూడా ఒక సమస్యగా మారింది. వంట మనిషి కూడా పూర్తిగా వంట చేయాలంటే సణుగుతోంది. వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. అందువల్ల దీప కూడా సగం పని చేయక తప్పడం లేదు. పొద్దున్నే వెళ్లిపోయే భర్తకి క్యారియర్ ఇవ్వాలి. 2 పూట్ల టిఫిన్లు, భోజనాలు, చుట్టాలకు అన్నీ అందించాలి. ఇవన్నీ చేయలేక దీప తరచూ భర్తతో వాగ్వాదానికి దిగుతోంది. కూతుర్ని చూసొద్దామని కరుణ వాళ్ళ ఊరికి వెళ్ళింది. దీప అత్తగారికి కరుణని చూస్తే 4 మాటలని తన గొప్పలు చెప్పుకునేదాకా నిద్ర పట్టదు. పైగా ఇప్పుడు దీప సన్నుగుడు చూసి ఇంకాస్త మండిపోతోంది. మీరు మాకన్నా అన్ని విధాలా తక్కువ. అయినా మేమెందుకు చేసుకున్నాం? ఏదో పిల్లాడు ఇష్టపడ్డాడు. బీదవాళ్ళైతే కాస్త పని పాటు తెలిసి ఇల్లు చక్కదిద్దుకుంటారనే కదా. మా స్టేటస్కి ఎంతో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చేవి. అయిన వాళ్ళందరినీ కాదని మీ సంబంధం చేసుకున్నాం. మీకు పిల్లను పెంచడం రాదు. ఎక్కడ ఎలా ముసులుకోవాలో పద్ధతులు నేర్పించలేదు అని దీప మీద కంప్లైంట్లు చెప్పింది ఆవిడ. మా నాన్న డాక్టరు, మా ఆయన డాక్టరు, మా నాన్న ప్రైవేట్లో గుమస్తా. మీరు గవర్నమెంట్లో గుమస్తాగా చేరి ఇప్పుడేదో ఆఫీసర్ అయ్యారనుకోండి, కానీ మన మధ్య అంత అంతరం ఉంది అని ఎత్తి పొడిచింది. ఇప్పటి పిల్లలు అని కరుణ ఏదో చెప్పబోతే మధ్యలోనే అరుస్తూ అడ్డుకట్ట వేసింది ఆవిడ. ఇప్పటి పిల్లలు అప్పటి పిల్లలని లేదు. మా పెద్దక్క కూతురు బిట్స్ పిలానీలో చదివింది. అయినా ఉద్యోగం చేయడం లేదు. ఇంట్లోనే ఉండి అత్తమామల్ని చూసుకుంటోంది. పిల్లలకి నేర్పాలండి. మా ఇళ్లలో అయితే అన్ని నేర్పి పెళ్లి చేస్తాం అంది విసురుగా. నేర్చుకుంటుందిలేండి అంది కరుణ. ఆవిడ మొహం తిప్పేసుకుని వెళ్ళిపోయింది. కానీ దీప తర్వాత కరుణని పట్టుకుని జాడించేసింది. ఆవిడేదంటే నువ్వు తందానంటావా? పెళ్లి చూపులప్పుడు ఆవిడ ఏమందో మర్చిపోయావా? సంజయ్ బెంగళూరు వదిలి రాడంది. నిజమే అనుకుని బెంగళూరులో సాఫ్ట్వేర్లుగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనుకున్నాను. మరి చెప్పా పెట్టకుండా ఈ పల్లెటూరుకెందుకు మకా మార్చాల్సి వచ్చింది? ఆవిడ ముందే ఈ విషయం చెబితే అందుకు ఇష్టమైన వాళ్లే వచ్చేవాళ్లు. నేనైతే చచ్చిన ఒప్పుకునేదాని కాదు అంది విసురుగా. ఏం చెప్పాలో తెలియని కరుణ మౌనంగా వింటోంది. ఆ విషయం గుర్తు చేసి ఆవిడ్ని 4 కడియాలు గాని ఆవిడకే సపోర్ట్ చేస్తావా? నాకెంత కోపంగా ఉందో తెలుసా? నీలాంటి అమ్మ ఎవరు ఉండరు అంది దీప కోపంగా. కరుణ బెత్తరపోయింది. నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? దీప అడిగింది. ఈ రాత్రి బస్సుకు టికెట్ దొరికితే వెళ్ళిపోతాను అంది కరుణ. పిల్లనిచ్చుకున్నాక ఆమె అత్తగారింట్లో ఏ సన్నివేశం ఎదురైనా భరించాలని కరుణకి తెలుసుగాని తన సొంత కూతురే ఇంత మర్యాద లేకుండా మాట్లాడడం చూసి కరుణకి నోట మాట రాలేదు. దీప టికెట్ బుక్ చేసి చేతిలో పెట్టింది. కరుణ తన బట్టలు సర్దుకుని బయలుదేరింది. కరుణకి బస్సులో కూర్చున్న ఆలోచనలు వేధిస్తూనే ఉన్నాయి. నిజానికి తన తల్లిదండ్రులు తనకేం చేశారు? కేవలం 10వ క్లాసు చదివించి ఊరుకున్నారు. అది ప్రభుత్వ పాఠశాలలో. ఆ తర్వాత తన జీవితాన్ని తనే నిర్మించుకుంది. 15 ఏళ్ల వయసు నుంచే సంపాదన మొదలుపెట్టి వాళ్ళకిచ్చింది. కుటుంబానికి అండగా ఉంటూ తను బాగుపడ్డానికి ప్రయత్నించింది. కాని దీపకు తను అన్ని ఇవ్వడానికి ప్రయత్నించింది. మంచి చదువు, మంచి తిండి, మంచి జీవితం ఇవ్వడానికి అనుక్షణం శ్రమించింది. కాని తమకు తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం, ప్రేమలో 10వ వంతు కూడా దీపకున్నట్లు కనిపించదు. ఎందుకు? ఎక్కడుంది లోపం? తన పెంపకంలోనా? ఇదే విషయం తన కొలీగ్స్ కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళ పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని కేర్ చేయరు. ఇప్పటి తరంలో చాలా మంది అలాగే ఉన్నారు. ఈ విషయం దీప అత్తగారికి మాత్రం తెలీదా? తల్లిదండ్రుల్ని లెక్క చేయని వాళ్ళు అత్తమామల్ని మాత్రం లెక్క చేస్తారా? అయినా ఆవిడ తన ఆధిపత్యం సాగాలని ఎందుకు ప్రయత్నిస్తోంది? ఆలోచనల్లో ఉండగానే నిద్ర పట్టింది. తెల్లవారేసరికి హైదరాబాద్ వచ్చేసింది. పురుషోత్తానికి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి ఏ రోగమూ లేదని తేల్చాడు. అయినా మనిషి నీరసంగానే ఉంటున్నాడు. ఉన్నట్లుండి ఆ రాత్రి ఛాతిలో నొప్పొచ్చింది. కరుణ కంగారు పడిపోయింది. అప్పటికప్పుడు క్యాబ్ పిలిపించి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. వాళ్ళు వెంటనే చేర్చుకున్నారు. ఏవేవో పరీక్షలు చేయాలన్నారు. ముందుగా కొన్ని మందులు వేశారు. రూమ్కి తీసుకెళ్లాక పురుషోత్తం కాస్త తేలిగ్గా కనిపించాడు. సందీప్కి ఫోన్ చేసింది. వెంటనే బయలుదేరి వస్తానన్నాడు. రాత్రిపూట చెప్పి ఎందుకో కంగారు పెట్టడమని హరికి గాని తల్లిదండ్రులు గాని ఫోన్ చేయలేదు కరుణ. ఒక్కతే నిద్ర లేకుండా జాగరం చేస్తూ పురుషోత్తాన్ని కనిపెట్టుకునుంది. మర్నాడు పొద్దున్న అందరూ వచ్చారు. సందీప్ డాక్టర్తో మాట్లాడాడు. ప్రస్తుతానికి ఏం పర్వాలేదని చెప్పాడు డాక్టర్. కొన్ని పరీక్షలు చేసి 3 రోజులు చూసి ఇంటికి పంపిస్తామని చెప్పారు. 3 రోజులు 3 యుగాల్లా గడిచాయి. కరుణని ఇంటి దగ్గర ఉండమని సందీప్ తనే తండ్రి దగ్గర ఉంటున్నాడు. 3వ రోజు పొద్దున్న కరుణ ఇంట్లో పనిచేసుకుంటుంటే కారు దిగి సందీప్ లోపలికొస్తూ కనిపించాడు.
ఏమైంది? ఆయన ఒక్కరిని వదిలేసొచ్చావు? డిశ్చార్జ్ చేస్తామన్నారు కదా? అడిగింది కరుణ. సందీప్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతా బాగానే ఉంది. నువ్వు ఒకసారి హాస్పిటల్కి రా అన్నాడు. ఇప్పుడే వెళదాం. కాఫీ తాగుతావా? భోంచేశావా? అడిగింది కరుణ. ఒక పక్క వెంటనే తయారైపోతూ, నాకేం వద్దు. నువ్వు అన్నం తినిరా, ఏం తొందర లేదు అన్నాడు సందీప్. పర్వాలేదు, వచ్చేస్తాను అంది కరుణ. వద్దు, అక్కడ ఆలస్యం కావచ్చు, నువ్వు తినరా అన్నాడు సందీప్. అన్నపూర్ణమ్మ తన గదిలోంచి బయటకొచ్చింది. ఏమైందిరా, ఎప్పుడొస్తాడు మీ నాన్న అడిగింది. వస్తాళ్లే, నువ్వు టీవీ చూసుకో అన్నాడు సందీప్. కరుణ గబగబా కాస్త అన్నం తిని బయలుదేరింది. ఇద్దరూ కారెక్కారు. కారు కాస్త దూరం వెళ్ళింది. మమ్మీ అన్నాడు సందీప్. కరుణ మౌనంగా తన వైపు చూసింది. సందీప్ దేనికో తటపటాయిస్తున్నట్లు గమనించింది. ఏమైంది? ఎందుకో మనసు కీడు శంకించింది. మమ్మీ, నువ్వు చాలా ధైర్యవంతురాలువని, ఏం జరిగినా తట్టుకోగల ధైర్యం నీకుందని అంతా అనుకుంటుంటారు అన్నాడు సందీప్. అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ ప్రసక్తి దేనికి అంది కరుణ. మమ్మీ, నీకు మేమంతా ఉన్నాం. కరుణకి ఏమీ అర్థం కావడం లేదు. ఏం జరిగింది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? సందీప్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. మమ్మీ, అక్కడ ఎలాంటి సన్నివేశాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలి అన్నాడు. ఏమైంది అసలు? డాడీ బాగానే ఉన్నారా? కరుణ ఆదుర్దాగా అడిగింది. బాగానే ఉన్నారు, భయపడకు అన్నాడు సందీప్. కరుణకి గుండె దడదళ్లాడడం మొదలుపెట్టింది. సందీప్ ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఆయనకి ఏ ప్రమాదం జరగకూడదు, పురుషోత్తం క్షేమంగా ఉండాలని మనసులో దేవుళ్ళందరికీ దండాలు పెట్టింది కరుణ. కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్న కరుణను చూసి సందీప్ నిట్టూర్చాడు. కారు హాస్పిటల్ చేరుకుంది. ఇద్దరూ పురుషోత్తం రూమ్ వైపు నడుస్తున్నారు. మమ్మీ, ఇది హాస్పిటల్. మనకి బాధ కలిగినా కంట్రోల్ చేసుకోవాలి సందీప్ చెప్పాడు. కరుణకి ఏం అర్థం కాక అయోమయంగా ఉంది. అయినా కొన్ని క్షణాల్లో ఆ గదిలోకి వెళ్ళబోతున్నాం కదా అని ఊరుకుంది. ఇద్దరూ పురుషోత్తం గదిలోకి వెళ్లారు. అది పెద్ద గది. పురుషోత్తం మంచం కాక మరో పెద్ద సోఫా బెడ్ ఉంది. 2 కుర్చీలు, ఒక టీపై ఉన్నాయి. టీవీ కూడా ఉంది. కరుణ కళ్ళు ఆతృతగా పురుషోత్తం మంచం వైపు చూశాయి. దాని మీద పురుషోత్తం పడుకునున్నాడు. మనిషి దిగులుగా ఉన్నాడు. అంటే ఆయన క్షేమమేనన్నమాట. కరుణ మనసులోనే 3 దేవతలకు నమస్కారం పెట్టుకుంది. పురుషోత్తం పక్కన నిలబడ్డ డాక్టర్ అతన్ని పరీక్షిస్తున్నవాడల్లా కరుణ, సందీప్ రావడం చూసి ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. ఏదో చెప్పాలని తయారవుతున్నట్లు కరుణ గ్రహించింది. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? ఆందోళన అడిగింది. ఇలా రండమ్మా. డాక్టర్ కరుణని, సందీప్ని బయటకు తీసుకొచ్చాడు. ఆయన తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. అతనికి మనశ్శాంతి కావాలి, లేకపోతే తట్టుకోలేక ఏం జరిగినా జరగచ్చు. మీరంతా కాస్త కనిపెట్టి ఉండండి. ఎలాగైనా ఆయన డిప్రెషన్ నుంచి బయటపడేట్లు చేసి ఆయన ప్రాణం కాపాడండి అనేసి డాక్టర్ తన గదికి వెళ్లిపోయాడు. కరుణ నిస్సహాయంగా సందీప్ వైపు చూసింది. పురుషోత్తానికి దేనికి లోటు లేకుండా చూసింది తను. అయినా ఏవేవో ఆలోచించుకుని డిప్రెషన్ అంటూనే ఉంటాడు. ఇప్పుడు ఏం చేసి అతన్ని డిప్రెషన్ నుంచి బయటకు తేవాలి? సరే, ఏదన్నా చెయ్యాలి, తప్పదు